మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా నేనున్నానక్క అంటూ ప్రతి పనిలో ప్రతి విషయంలో నాకు సపోర్ట్గా ఉండే మా పిల్లగాడు. డింగ్ 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 అని చేసేస్తున్నాను. నిన్న వీడియోలో చూసుంటారు కదా క్లారిటీగా. మరి ఎవ్రీ రాఖీకి నా చేతితో చేయడమే నాకు సంతోషం. ఇవిగో నేను చేసిన స్వీట్స్ మరి ఎలా వచ్చాయో తెలుసా? అవి చూడగానే దగ్గర నవ్వేసుకుంటున్నాడు. మరి ఎలా వచ్చాయో ఏంటో చూడండి. మా పిల్లగాడు అలిగిండు, వాళ్ళ మామ దగ్గర నుండి తీసుకొని వచ్చారు అంట. మామ దగ్గర నుండి తీసుకొని వస్తారా అని అడిగాడు. ఈ పిల్లలున్నారే, అటు పని అవ్వటం లేదు, ఇటు వీరని ఆడించటం లేదు. చూసారా, వాళ్ళకు వాళ్ళే ఆడుకుంటున్నారు. ఎలా చేశారు ఇల్లంతా. అబ్బో మరిగిపోతున్నాయి. ఏంటవి? రాఖీలు చూపించలేదు కదా, సో రాఖీలు కూడా చూపించేశాను, మీరు చూడొచ్చు. పిల్లల రాజ్యం డింగ్ 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 అని ఇక రాఖీ పండగ స్టార్ట్ అయిపోయింది. చక్కగా చూడొచ్చబ్బా మీరు. తమ్ముడికి రాఖీ కట్టడము ఎగ్జైట్మెంటు. నిజంగా రాఖీ పండగ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తుంటాను. సో డింగ్ 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 అని చెప్పేసి కట్టేస్తున్నాను. ఇంకా మా పిల్లగాడైతే ఏంటో జరుగుతుంది అన్నట్లుగా చూస్తున్నాడబ్బా. ఫుల్ వ్లాగ్ అయితే ఉంది, చక్కగా చూసేయచ్చు. డింగ్ డింగ్ అని పెట్టేస్తున్నాను. మరి ఎలా ఉందో తెలుసా స్వీటు. మామతోటి ఏం ఆడేస్తున్నాడో ఈ పొరగాడు. డింగ్ 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 అని కావాలి అంట, ఇలా పెట్టేసుకున్నాడు, అలా పడుకుంటున్నాడు. మామతో మాత్రము భలేగా ఆడేస్తున్నాడు, చుట్టూ తిరిగేస్తున్నాడు. మా పిల్లగాడి కోసము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మమ్మల్ని అంత చివరిలో చూడగానే డింగ్ డింగ్ వచ్చేసి మేము అవసరం లేదు వాళ్ళకి, పిల్లగాడిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. తను దాచుకున్న పాకెట్ మనీ మొత్తం నాకే ఇచ్చేసాడు అబ్బాయి పిల్లగాడు. నిజంగా వద్దు అన్నా కానీ వెళ్ళలేదు. ఓకే, వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా చక్కగా బాగుంటుంది. ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకేనా? మంచి గివ్ అవే గిఫ్ట్ ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఏం గిఫ్ట్ ఇస్తాను అనేది కూడా. సో ఫ్రెండ్స్, ఈ పిల్లగాడు మాత్రము అసలుకి మా ఇళ్ళల్లో ఎవరు ఫంక్షన్స్ ఉన్నా కానీ అంత పెద్దగా అటెండ్ అవ్వడు. అంటే వస్తాడు కానీ పనుల్లో ఇన్వాల్వ్ అవ్వడు. బట్ నా ఫంక్షన్లో అయితే మాత్రము ఖచ్చితంగా ముందుండి నాకు వెన్నంటే ఉండి ఎవ్రీ సపోర్ట్ ఇస్తాడనమాట. నిజంగా నేనున్నానక్క నీకు అని చెప్పేసి మొత్తం పనులన్నీ బయట షాపింగ్స్కి అయినా కానీ, అంటే ఇదివరకు అంటే బుజ్జిగాడిని లేనప్పుడు మా వారితోటి ఫుల్ షాపింగ్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే బుజ్జిగాడు ఉన్నప్పుడు ఇంట్లో బుజ్జోని చూసుకోవడం కానీ, లేకపోతే మా వారు బుజ్జోని చూసుకుంటే నాకు బయట షాపింగ్ తీసుకెళ్ళటం కానీ, ఇంకేదైనా ఎవరైనా ఇంటికి తీసుకువెళ్ళి ఏదైనా ఏ పనైనా సరే చక్కగా చేసి పెడతాడనమాట. మా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేయడం కానీ, ఇంకా పార్టీ ఆఫీస్కి కానీ డ్రాప్ చేయడము, ఏమైనా ఆకలి అవుతుందిరా అనగానే ఏమైనా తీసుకురావటము, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే చేయటము, ఇల్లు షిఫ్ట్ అయ్యే విషయంలో కూడా మంచి సపోర్ట్ అనమాట. దగ్గరుండి తనే ప్యాకింగ్ చేసుకొని అసలుకి నిజంగా ఫుల్ సపోర్ట్ అండి. నాకైతే అక్క చేసుకోలేదు అన్న ఉద్దేశంతో నాకు మంచిగా ఉంటాడనమాట పనులన్నింటిలో. సో అది ఇంకా వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా జరిగింది ఏంటి అని. ఇక్కడ పిల్ల చూసారా, ఈ పిల్ల ఎవరు అంటే కిందంటి అమ్మాయి. మనకి బాగా అలవాటు అనమాట, పిల్లగాడితోటి బాగా ఆడుకుంటుంది. సో ఇంకా ఇక్కడ ఏం వేస్ట్ చేస్తున్నాము అంటే మేము అప్పుడే బయటికి వెళ్ళి వచ్చాము. బుజ్జిగాడి ఫేస్ ఫీలింగ్ చూద్దామని చెప్పేసి ఇలా 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 ఏంటన్నా అక్క ఏది అక్క. ఇల్లు మాత్రం ఎలా ఉంది అంటే అలా ఉందండి మాకు. ఎంత సర్దినా కానీ అన్నీ తీసుకెళ్ళి కింద పడేస్తున్నావు కదా. సోఫాలో మడత పెట్టిన బట్టలు ఉంటే అలా వేసేస్తున్నాడు. అబ్బా బేవచ్చం చేస్తున్నాడండి నా కొడుకు. సర్దుకోవడమే అంతంత మాత్రం అయితే సర్దింది కూడా అలా అలా వేసేస్తున్నాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో తెలుసా? ఇలారా పడిపోతావు. ఏయ్ ఇదిగండి వచ్చేటప్పుడు పప్పుచారు చేస్తున్నానమాట. ఆల్రెడీ చెప్పాను కదా, నిన్న చప్పిడి పప్పు పాలకూర ఫ్రై చేశానని చెప్పాను. నిన్న వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ మరుసటి రోజు చప్పిడి పప్పు మిగిలిందనమాట. సో దాన్ని పడేయలేం కదా, సో పప్పుచారు చేయమన్నాడు. సో అందుకని పప్పుచారుకి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. దాంట్లో దొండకాయ, బెండకాయ, మునక్కాయ అన్నీ ఉన్నాయన్నమాట, కూరగాయలు. అబ్బా
దీంట్లో ఇంకోటి ఏంటి అంటే మంచి ఫ్లేవర్ కోసము ఇంట్లో చేసిన సాంబార్ పౌడర్ ఉంది, అది వేసానండి. ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. నేను సర్దుకోవడమే అంత మాత్రం అని చెప్పాను కదా, నేను కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తము ఒక గోతంలో వేసి పక్కన అలా పెట్టేసేసాను అనమాట కిచెన్ రూమ్లో. ఎందుకు అంటే యూజ్ చేయనివి అంటే డైలీ యూజ్ చేయనివి అలా పెట్టేశాను. ఇప్పుడు నాకు అవసరమైనవి ఎందుకు అంటే రాఖీ పండగ సందర్భంగా కొంతమంది ఫ్యామిలీస్కి అలా ఇస్తుంటారనమాట. సో అలా ఇచ్చే క్రమంలో మనకి అవి రావు ఇంకా. సో ఈ ప్లాస్టిక్ ఇవి అయితే మంచివి నేను కొన్నవేనమాట ఇవి. ఇదిగోండి వీటిల్లో అప్పుడే సర్దేశాను కూడా. ఏ ఫ్యామిలీకి సంబంధించినవి ఆ ఫ్యామిలీకి ఇలాగా 6, 7 అలాగా అమర్చేసేసాను, అంటే పెట్టేసేసారనమాట ఫ్యామిలీ తగ్గట్టుగా. ఒక్కొక్కరికి 2, 3 గులాబ్ జామున్ వచ్చేలాగా. సో అది ఈ పప్పుచారు అయ్యే ప్రాసెస్లో అది కూడా చేసేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తర్వాత బుజ్జిగాడు రెడీ చేసుకున్నాను. బుజ్జిగాడికి డ్రెస్సులు చాలా ఎక్కువగానే వచ్చాయి. మొన్న రీసెంట్గా పుట్టినరోజు ఫంక్షన్ జరిగింది కదా, బాబు ఫంక్షన్ వ్లాగ్ కూడా మీతో నేను షేర్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఈ డ్రెస్ ఎవరు తెచ్చారో తెలియదు కానీ, అంటే నేమ్స్ లేవు. డ్రెస్ బాగుంది, వేశాను. ఇక్కడ వచ్చేటప్పటికి రాఖీలు చూపిస్తాను కదా, రాఖీలు ఇలా చేయించుకున్నాను అనమాట ఈ సంవత్సరము. లాస్ట్ ఇయర్ చేపిద్దాం అనుకున్నాను, బట్ బాబుతో కుదరలేదు. అప్పుడు పిల్లగాడు వచ్చేసి 3 months బాబు, 3 months అనమాట. సో అందుకని బాబును వదలలేక ఎక్కువ టైము అంటే ఎక్కువ షాపింగ్ అనేది చేయలేదు. సో ఇదిగోండి ఇలా పెట్టేసేసుకున్నాను అని చెప్పాను కదా, ఇంకా ఇవి కూడా కవర్లో పెట్టేసేసుకున్నాను. తర్వాత వచ్చేసేటప్పటికి ఈ స్వీట్ విషయంలో మీకు ఒకటి చెప్తాను. ట్విస్ట్, ఒక మిస్టేక్ జరిగింది అని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఏం జరిగింది అనేది ఈరోజు చూపిస్తాను. వాటిని చూసి పిల్లగాడు నవ్వేస్తున్నాడు. మరి ఏం జరిగింది అనేది చెప్తాను. చూసారా ఎలా వచ్చాయో? అప్పటికే కరెంట్ పోయింది, అందుకని అలా కనిపిస్తున్నాయి. ఏం లేదండి, ఇది షుగర్ సిరప్ ఉంటుంది కదా, అదేమో బాగా బాయిల్ అయ్యింది. తర్వాత ఇది పక్కన ఆయిల్ వేసి మనము కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా మనము గులాబ్ జామున్ అలాగ ఫ్రై చేసుకొని దాంట్లో వేస్తాం కదా. నేనేం చేశాను అంటే వేసేటప్పుడు మనము గ్యాస్ స్టవ్ ఆపేసి మనము వేసుకుంటాం కదా జనరల్గా. నేనేం చేశానంటే గ్యాస్ ఆఫ్ చేశాను అనుకొని ఇవి వేసేసాను. క్లారిటీగా చెప్పానా? ఇవి తింటున్నారు చూసారా, ఇది హ్యాండ్తో ఎందుకు తింటున్నారు అంటే అవి అలా అయిన వాటివి మేము ఇంట్లో తింటున్నాం కాబట్టి ఇంకా హ్యాండ్ పెట్టేశారు. మళ్ళీ హ్యాండ్ పెట్టారు మళ్ళీ ఎవరికైనా ఇస్తాం అనుకోవద్దు. అవి అలా అయినాయి కాబట్టి ఇంకా మా ఇంట్లో తినేస్తున్నాం అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది. మీకు బాగా చెప్పానా? ఏం లేదు, మామూలుగా షుగర్ సిరప్ బాగా బాయిల్ అయ్యే తరువాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇవి వేస్తాం కదా. సో నేను గ్యాస్ ఆఫ్ చేశాను అనుకొని ఇవి వేసేసాను అండి. ఈ 10 minutesకి ఏమవుతుంది అంటే లోపల షుగర్ బాగా ఉడికిపోయి పాకం కూడా దగ్గర పడిపోయి తర్వాత వచ్చేసేటప్పటికి ఇవి గులాబ్ జామున్ కూడా బాగా ఉడికి అలాగా బ్రెడ్ హల్వా లాగా అయ్యిందనమాట. సో అట్లా జరిగింది. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా అవన్నీ ప్యాకేజ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చాను షాప్ దగ్గరికి. యాక్చువల్లీ తమ్ముడు ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అంతా చెల్లి వాళ్ళ దగ్గర ఉన్నారు. అంటే షాప్ న్యూగా పార్లర్ మారిందని చెప్పలేదు. ఆ బ్లాగ్ కూడా ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను త్వరలోనే. ఇప్పుడు ఉన్న షాపు చాలా బాగుంటుందన్నమాట. సో అందరు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చేసేసాం మేము కూడా. ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంటికంటే మెట్లు ఎక్కాలా, అమ్మ వాళ్ళ ఇంటికంటే మెట్లు ఎక్కాలా. నాకు ఇదైతే బాగా బెటర్ అనిపించింది. సో ఇక్కడ వీళ్ళ హడావిడి చూడండి. వీళ్ళిద్దరు రాఖీ కట్టించుకోవాలని ట్రై చేయించాను కానీ బట్ కుదరలా. అంటే కట్టడం రాదు కదా, ఒక రాఖీ ఇస్తే వాడు తీసుకోవటము ఇలా ఆడుకున్నారు. ఏం దాని హడావిడి, బొమ్మలన్నీ తీసుకెళ్ళి అలా ఇలా వేసేస్తున్నావు, నేను ఇల్లు ఎలా చూసుకోవాలా? అబ్బా రచ్చ చేస్తున్నాడండి పిల్లగాడు. మీకు ఇవన్నీ ముందుగానే అనుభవాలు లేండి. అబ్బా మళ్ళీ నవ్వు ఒకటి ఇచ్చాను. సరే ఆడుకో, నువ్వు ఆడుకోవడమే నాకు కావాలి. సో అదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసేటప్పటికి రాఖీ, స్పెషల్ రాఖీ. సో దీని ప్రైస్ వచ్చేసి చాలామంది అడిగారు, చాలామంది చెప్పాను, మీకు కూడా చెప్పాలి అని అనుకుంటున్నాను. 250 అండి ఇది, 250. మనము పిక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి వాట్సాప్ చేస్తే
వాళ్ళు అలాగా చేసిస్తారు. ఇంకోటి ఏంటి అంటే నేను నా వీడియోలో చెప్పాను, కొన్ని మోడల్స్ అండ్ డిజైన్స్ కూడా చూపించాను. కొన్ని మనం సెలెక్ట్ చేసుకునే డిజైన్ బట్టి మనకు పిక్ అనేది వస్తుంది. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం చూసారా, అక్క తమ్ముళ్ళు ఉన్నాము. అది ఏంటి అంటే స్పేస్ అంటే కొద్దిగా వెడల్పుగా ఉంది నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్. కొన్ని BRO బ్రో ఉంది చూసారా, అక్కడ ఓ వచ్చి చిన్నది ఉంది, ఒక ఫేసే వస్తుందని చెప్పారు. నేనేమనుకున్నాను అంటే ఇద్దరి ఫేసులు రావాలి అనే ఉద్దేశంతో అన్ని రాఖీలు ఒకే మోడల్లో ఒకే డిజైన్లో చేయించేస్తున్నాను. పాడు ఇంకొద్దులే. సో అదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి నేను రాఖీ కట్టేస్తున్నాను. చెప్పాను కదా చాలా వీడియో ఉంది, అందుకని నేను ఇది ఒక పార్ట్గానే ఇస్తున్నాను. సెకండ్ పార్ట్ రేపు రిలీజ్ చేస్తాను. పార్టీలో ఉన్నారు కదా, జనసేన పార్టీ అన్నయ్యలో కూడా కట్టిన రాఖీ ఉంది. సో అది నెక్స్ట్ పార్ట్గా చేస్తానన్నమాట. చాలా వీడియో ఉంది, అప్పటికి కుదించి చేసిన ఈ వీడియోనే దాదాపు 40-50 మినిట్స్ ఉంది. అప్పటికి నేను చాలా వరకు డిలీట్ చేసుకుంటూ వచ్చానమాట. మెయిన్వే ఇలా ఇస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇలాగ గులాబ్ జామున్ చేసి ఇలాగ మా తమ్ముడికి తినిపించడము నాకు చాలా ఇష్టం అండి. సో అలానే ఎందుకు అంటే సంవత్సరానికి వచ్చేది ఒక పండుగ కాబట్టి, అంటే బ్రదర్ అండ్ సిస్టర్స్ సంబంధించింది. సో అందుకని ఆ పండుగ రోజు బయట స్వీట్స్ తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదనమాట. ఎవ్రీ ఇయర్ ఎంత బాగాలేకపోయినా అలాగా చేస్తాను. అప్పటికి మా మరదలు ఒక మాట అన్నారు, వాళ్ళ మ్యారేజ్ అయ్యి కూడా 9 ఇయర్స్ అవుతుంది, ఈ 9 ఇయర్స్ గులాబ్ జామున్ పెడుతూనే ఉన్నావుగా అని అన్నారు. సో గులాబ్ జామున్ మా తమ్ముడు కూడా ఇష్టము. సో అందుకని చాలామంది ఇష్టపడతారు కదా, ఫేవరెట్ స్వీట్ అని చెప్పుకోవచ్చు ఆల్ టైం. నిజంగా నా ఆల్ టైం ఫేవరెట్ స్వీట్ ఏంటి అంటే గులాబ్ జామున్ అండ్ పాలకోవా. కానీ ఇక్కడ ఏంటి అంటే అందరికీ జలుబులేనండి. ఇక్కడ ఈమెకి ఆల్రెడీ ఆ స్వీట్ ఉంది లోపల, నా మీద ప్రేమతోటి ఆ స్వీట్ తీసి మరీ పెట్టేసేసుకుందనమాట. ఇంకా బయట ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నాను. అమ్మ ఏమో పిల్లల్ని ఆడిస్తుంది బయట, ఇద్దరు పిల్లల్ని. అందరికీ జలుబులే అట్లా ఉంది. వాస్తవం నాకు జలుబే, మీరు గమనించారో లేదో, నా వాయిస్ కూడా కొద్దిగా ఇదిగానే ఉంది. సో అదన్నమాట. ఇంకా చూసారా, ఇదంతా చిల్లి వాళ్ళ పార్లరు. తర్వాత వీళ్ళిద్దరు అసలు సంక దిగటం లేదు. చెల్లి రాఖీ కట్టడానికి రెడీగా ఉంది, వీళ్ళేం దిగట్లేదు. అప్పటిదాకా వీళ్ళ రాఖీ పండగ చూశానమాట. ఆ రాఖీ తీసుకెళ్ళి వాడికి అలా ఆనిచ్చిద్ది, కట్టడం రాదు కదా, బొట్టు పెడుతుంటే చూసి ఇలా బొట్టు పెట్టినట్టుగా చూసారా ఇలా అనింది. సో అదనమాట. తర్వాత మా చెల్లి రాఖీ కట్టాలి కదా, అందుకని పిల్లల్ని కింద దించామన్నమాట. ఇక్కడ బుజ్జోన్ని తీసుకొని మా మరిది ఎత్తుకున్నాడనమాట. మా మరిది ఎత్తుకుంటే అలిగాడు, నన్ను మామ దగ్గర నుంచి తీసుకొని వస్తావా అని. అదిగో ఇంకా మా తమ్ముడేమో నవ్వేస్తున్నాడు ఇక్కడ. సో అలా జరిగిందబ్బా. తర్వాత మా బుట్టది కూడా కట్టేసేసింది. బ్యాక్గ్రౌండ్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉందేమో, బుజ్జోడు ఆట వస్తువులన్నీ ఈ చీచి కుడుతున్నాడు. ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వస్తున్నాడు. ఇక్కడ మా బుట్టది కూడా కట్టేసేసింది. నా కొడుకేమో గోళ చేస్తున్నాడు. ఏం చేస్తున్నా అక్కడ? ఇసురు కొట్టచ్చు, తప్పు కదా. మొదలే రోడ్ ఫేస్లో ఉన్నాము, డిస్టర్బెన్స్గా ఉంది సౌండ్కి, నువ్వు మళ్ళీ ఇంకా గోళ చేసేస్తున్నావుగా. సో అదనమాట. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఈమె కూడా రాఖీ కట్టేసేస్తుంది. మా బుట్టదాన్ని ఏమో మా చెల్లి ఎత్తుకుంది, నా కొడుకేమో మా మరిది దగ్గర ఉన్నాడు. మా అమ్మ, పెద్దోడు, మా ఆయన అందరూ బయట చేసేసుకొని చక్కగా కూర్చున్నారనమాట. ఇక్కడ ఒక్కపోతగా ఉంది అని. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఫోటో దిగుతున్నాం అనమాట. ఫోటో తీయమంటే వీడియో తీస్తున్నాడు పిల్లగాడు. ఇట్లా తీరా అని ఇలా తిప్పేస్తున్నాడు. శారీ బాగుంది కదా, చాలామంది అడిగారు. ఫొటోస్ కూడా చాలా బాగా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా శారీ మొత్తము సూపర్గా పడింది. పాపం మా కోసం చాలాసేపటి నుంచి, అసలుకి 7 గంటల నుంచే వెయిట్ చేస్తున్నారు అన్నయ్య వాళ్ళే.
మా బండి సౌండ్ విని మేము దిగగానే అలా ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసారండి. ఆ లైన్ చివరిలోనే వచ్చేసారు మా 7వ బాబాయి, వాళ్ళ భార్య అండ్ పిల్లగాడు. సో ఇంకా మేము అవసరం లే వాళ్ళకి, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా బాగా మంచిగా అలవాట్లేండి. ఇంకంతే, కొద్దిగా ఎత్తుడుగానే ఉంటుంది. మా కోసం వచ్చారు, పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. మేము చిన్నగా అలా 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 వెళ్తున్నామన్నమాట. మా బాబాయ్ గారు ఫోటో తీస్తారని చాలామంది తెలుసు కదా. సో ఆ బాబాయి లాస్ట్ కొడుకు. అందరికంటే పెద్దదాన్ని నేను, అందరికంటే చిన్నవాడు. అంటే ఈ బాబు తర్వాత ఇంకో పాప ఉందిలేండి. గోల్ చేయకూడదు కన్నయ్యలు. మామిడిగో మహేష్ మామిడిగో. సో ఈ బాబు పేరు మహేష్ తేజ. మేము తేజ అని పిలుస్తుంటాము, ఒక్కోసారి మహేష్ అని పిలుస్తుంటాను నేను. కానీ 99% తేజానే పిలుస్తాము. నేనంటే చాలా ఇష్టం ఈ పిల్లగాడికి. నిజంగా ఎక్కడ కనిపించినా కానీ చక్కగా నవ్వుతాడు, దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని వెళ్తాడు. చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టుకోవడం నేను నేర్పించాను అనమాట. ఎప్పుడైనా సరే ఎక్కడ కనపడ్డా కానీ, అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ, ఎక్కడైనా బజారులు కనిపించినప్పుడు ముద్దు పెట్టుకుంటానమాట. చిన్నపిల్లలు కాడి నుంచి నాకు పెట్టమ్మా అంటాను, నాకు పెట్టేవాడు అనమాట. సో అలా అలవాటైందనమాట. చాలా మంచిగా ఉంటాడు నాతోటి మా పిల్లగాడు. శారీ చూసారా, బాగుంది కదా. నా స్టేటస్ చూసారా, చాలామంది అడిగారు. దాదాపు ఒక 8 మందో 9 మందో అడిగారు. శారీ బాగుంది, ఎక్కడ తీసుకున్నారు, అది మగ్గం వర్కా లేదా మామూలుగా శారీకి వచ్చిందా అని అడిగారు. యాక్చువల్లీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఈ శారీ గురించి చాలా పెద్ద స్టోరీనే ఉంది. కానీ ఒక లైన్లో చెప్తాను, మిగతా స్టోరీ నెక్స్ట్ వీడియోలో, అంటే తర్వాత వీడియోలో చెప్తాను. ఏంటి నువ్వు చెప్తావా? ఎత్తుకోవాలంట. ఇప్పుడు నా వల్ల ఉన్నాడు పిల్లగాడు. సో ఈ శారీ గురించి చాలా ఉంది అని చెప్పాను కదా, చెప్తాను. మా బుజ్జిగాడు కూడా నాకు స్వీట్ తినిపించేసేసాడు. యాక్చువల్లీ ఆ శారీ మీద బ్లౌజు అది కాదు, రియల్గా చెప్తున్నాను. ఆ శారీ మీద బ్లౌజ్ అదైతే కాదు. మరి ఈ బ్లౌజ్ ఎందుకు వేసుకున్నాను, ఆ శారీ ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది అనేది, అసలు ఎలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనేది కూడా మొత్తము ఒక వీడియో చేస్తాను, మీరు చూడాలి అనుకుంటే. ఓకేనా? కానీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అది మగ్గం వర్క్ బ్లౌజ్, శారీకి అయితే రాలేదు. ఈ శారీ కాస్ట్ కూడా 13,500, 13,500. ఓకేనా? ఆ శారీ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, నెక్స్ట్ టైం చెప్తానమాట. సో ఎక్కడేమో పిల్లగాడు ఏం మాట్లాడుతున్నాము అంటే, తన పాకెట్ మనీ మొత్తం నాకు ఇచ్చేసాడండి. వాళ్ళ నాన్న ఇచ్చింది కానీ, వాళ్ళ అమ్మ ఇచ్చినవి కానీ అన్నీ దాచుకొని మొత్తం ఒక అమౌంట్గా నాకు ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడనేది నేను మెన్షన్ చేయడం లేదు, అభిమానంతో ఇచ్చాడు. అందులోనూ మీరు చెప్పండి, 5th 6th క్లాస్ చదివే పిల్లల దగ్గర ఏమో ఉంటుంది, వాళ్ళ స్నాక్స్ కోసం దాచుకునేవి కదా, కానీ మొత్తం ఇచ్చేసాడు. తర్వాత వచ్చే దారిలో అలేఖ్య అండ్ నాగలక్ష్మి. ఈ అలేఖ్య అమ్మాయిని చూసారా, వీళ్ళ అబ్బాయి అసలు నాకు మంచి సపోర్ట్గా ఉంటాడు అని చెప్పాను కదా, అప్పటికి పిల్లగాడు అలసిపోయారు. సో ఇంకా పనిలో పనిగా వీళ్ళని కూడా చూసేసానమాట రాఖీ సందర్భంగా. అక్కడి నుంచి ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సో అక్కడ వీళ్ళు బజార్కి వెళ్తూ నాకు అక్కడ కనిపించారు, ఇడ్లీ కోసం వచ్చారనమాట. ఏయ్ అటు వెళ్ళకు, అటు వెళితే పడిపోతావు కన్నయ్య. సో పిల్లోడు మాత్రం దిక్కులు చూసుకుంటున్నాడు, లైటింగ్స్ అంతా చూసుకొని. గులాబ్ జామున్ బాక్స్ తీసుకొని వచ్చాను కదా వాళ్ళ కోసమని కూడా ఆ బాక్స్ కూడా ఇచ్చేసేసానమాట. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బాక్స్ అని. ఓకేనా? నేను ఏది చేసినా ఇంట్లో హెవీగానే చేస్తాను, అంటే ఎక్కువగానే చేస్తాను. నా అనుకున్న వాళ్ళకి నేను ఖచ్చితంగా ఇస్తాను. ఒకరికి పెట్టకుండా నాకు తినడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ ఇచ్చాం ఆల్మోస్ట్. ఇంకా మిగతా 2 బాబాయిలు లాల్పురంలో ఉన్నారు. లాల్పురం ఈ మధ్య వెళ్ళామన్నమాట, అక్కడ కూడా వ్లాగ్ ఉంది, మీరు చూడొచ్చు. ఇంకొక బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఈ బాబాయ్ గారు ఎవరు అంటే మా 2వ బాబాయి, మా నాన్న తర్వాత 2nd బాబాయి అనమాట. సౌజక్కయా, సౌజీ అందరికీ తెలుసు కదా, ఇద్దరు మన లైవ్కి వచ్చేది, అడప వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు, మా బాబాయ్ గారు నేనంటే చాలా ఇష్టము.
కరెక్ట్గా చెప్పాలి అంటే మా సౌజీ కన్నా నేనంటేనే ఇష్టం. నిజంగా సౌజీనే చెప్పింది అన్నమాట. ఏందమ్మా అస్తమా నిన్నే కలవరిస్తుంటాడు మా నాన్న, నాకన్నా నువ్వే ఇష్టం అమ్మా అంటుంటాడు. నిజమండి, అందరికంటే పెద్ద కూతుర్ని కదా, నేనంటే చాలా అభిమానంగా ఉంటారు మా బాబాయ్ వాళ్ళందరూ. ఇదిగోండి సౌజీ మర్యాదలు చేస్తుంది మాకు. అప్పుడే తాగాను. అంతకుముందు తేజ వాళ్ళ ఇంట్లో బాటిల్స్ ఇచ్చారనమాట. నువ్వైనా తాగుతావులే, తాగు, నువ్వెన్నైనా తాగుతావులే, తాగు అంటుంది. నాకేంది 2 పెగ్గులు వేసుకోవాలా అని అంటున్నాను. గ్లాస్ కూడా చాలా క్లాస్గా ఉంది, ఇంకా పోయినానే అని చెప్తుంది. ఇక్కడేమో ల్యాప్టాప్లో బుజ్జోడికి ఏదో చూపిస్తున్నాడు నా తమ్ముడు, అనగా వాడి మామ, మేనా మామ. ఇదిగోండి, ఇంకా వాడు ఊరుకుంటాడా, తిరిగే పిల్లోడు. ఆ సామాను లాగాను ఈ సామాను లాగాను గోల గోల చేస్తున్నాడు. అబ్బా రచ్చ రచ్చ చేసేస్తున్నాడు పిల్లగాడు మాత్రము. కానీ అది కూడా ఒక సరదానే కదా. సో ఇది అన్నమాట. అది ఏదో కావాలంటున్నాడు అమ్మాయికి. సో బుజ్జిగోడు కూడా చాలా బాగా చక్కగా ఆడుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, మా బాబాయ్ వాళ్ళకి ఒక డాగ్ ఉంది, రాజు దాని పేరు. పెద్ద సైజులోనే ఉంటుంది. అది వచ్చిందంటే నాకు దడ వస్తుంది, పెద్దగా వచ్చిందండి. ఏదో వేసాడు, అయ్యో పౌడర్ డబ్బా మంచి తీసావా, రోజు తీలేక లాడిపోతున్నాను కన్నయ్య. నిజంగా ఇక్కడ పౌడర్ డబ్బా తీసావుగా, అక్కడ నిజంగా పౌడర్ డబ్బా కింద వేసాడు, ఇక్కడ కూడా తీసి పక్కన పెట్టేశాడు. షాపింగ్ దగ్గరికి వెళ్ళినా చాలు పౌడర్ డబ్బా అలా తీసి ఇలా తీసుకొని వస్తాడనమాట. అది కూడా వీడియో ఉంది, ఏదో ఛానల్లో పోస్ట్ కూడా చేశాను. ఇదిగోండి మా మామయ్య గారు కూడా అక్కడే ఉంటారు. సో పిల్లగాన్ని ఎత్తుకుంటే ఏదో సౌండ్ వస్తుంది, మరి ఇక్కడ మాత్రం మీకు సౌండ్ వస్తుందో రావట్లేదు నాకు తెలియదు. కానీ పడిపోతావు, ఏయ్ 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 అబ్బా ఏం నవ్వేవరా నాకు. ఏయ్ చూసారా ఎట్లా ఎదురు తిరుగుతున్నాడో, కానీ 1.5 సంవత్సరం కూడా లేదండి. అప్పుడు మా బాబాయ్ చిన్న కుక్క పిల్లని చూపిస్తాను రా రా అంటున్నాడు. బుజ్జిగాడు మాత్రము తిరిగి ఆడాలంట, వాళ్ళ నా దగ్గరకు కూడా వెళ్ళట్లా. అది మొత్తము లాగాలంట, కింద పెట్టాలంట, పైన పెట్టాలంట. అది ఆ ఫ్లవర్ మా బాబాయ్ ఏమో కింద పెట్టుకుంటావా, పైన అదే పైన పెడతావా అన్నట్టుగా అంటుంటే ఇంకా అది ఆడబడు పడతావు. అమ్మా నాకు వీడు హార్ట్ అటాక్ మామూలుగా తేవట్లేదు దేవుడా. నేనేం మంచం మీద పడుకొని వాయిస్ ఇస్తున్నాను, వీడేమో మంచం చుట్టూ తిరుగుతున్నాడు పిల్లగాడు. ఏ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లోకి వచ్చేస్తున్నాడు. సో ఇక్కడేమో సౌజీ ఆడించుకుంటుంది. సౌజీ ఒళ్ళో కూడా ఉండటంలో అప్పటికి బలవంతంగా పట్టేసేసింది. అదో అదిగో మమ్మీ, అదిగో మమ్మీ హాయ్ చెప్పు. సౌజీడా నీకు హాయ్ చెప్తున్నాడే, నువ్వు హాయ్ చెప్పు సౌజీ, నువ్వు కూడా హాయ్ చెప్పు. హాయ్ అబ్బా నిజంగా చెప్తున్నాడు, నిజంగా. అదిగోండి డాగ్ చూపిస్తాను చూడండి, అది అరుస్తుంటే వీడు కూడా కేకలు పెడుతున్నాడు. చూసారు ఎంత నవ్వుకుంటున్నాడు. అదిగో హాయ్ చెప్తున్నాడు, దాదా అంటున్నాడు. అదిగోండి చూసారా. కానీ డాగ్ ఇదిగో, రాజు ఇదిగో. నువ్వు రాత్రి రాజుతో ఆడుకున్నావు కదా, ఎలా ఆడుకున్నావు అమ్మా? పాపం అప్పటికి నిద్రమోహం పడింది, బాగా కలిసిపోయాడు. ఇంక రాజు ఏది, రాజు రాజు రాజు. సో ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంక రాఖీ కట్టేస్తున్నాను. రాఖీ చూపించమంటేను చూపిస్తున్నాను. ఇలా చెప్పాను కదా, ఒక 4-5 రాఖీస్ అలా తీసుకున్నాను. మా తమ్ముడికి, మా సెకండ్ బాబాయ్ వల్ల బాబు అనమాట, పేరు సాయి కళ్యాణ్. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, లాస్ట్ వీడియోలో కూడా లాస్ట్ రాఖీ అప్పుడు కూడా నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. బాబు పేరు సాయి కళ్యాణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబుకి పేరు కౌశిక్ అని పెడదామనుకున్నారు. కౌశిక్ ఐడియా ఉందా? కౌశిక్ అని పెడదాము అని మా బాబాయ్ గారు అంటే, నేను మా బాబాయ్ తోటి ఒక మాట చెప్పానన్నమాట. నేనంటే ఎంత ఇష్టమో మీకు ఇక్కడే అర్థమైపోవాలా. ఏంటి కౌశిక్ అని పెడతానంటావు? కౌశిక్ వద్దు, నా పేరు పెట్టేసుకో, నేనంటే నీకు ఇష్టం కదా, సో నా పేరు పెట్టేసుకో బాబాయ్ అన్నాను. అంతేనండి. ఇంకా జనరల్గా మా ఇంట్లో మగపిల్లలకి సాయి అనేది కంపల్సరీ ఉంటుంది. సో సాయి మాత్రం కామను. తర్వాత కళ్యాణ్ అని పెట్టేసుకున్నాడండి.
అంత ఇష్టం నేనంటే. మా కళ్యాణ్కి, సాయికి, మేము సాయి అని పిలుస్తాము. ఏ డ్రామా సాయి కళ్యాణ్కి నేను చెప్పగానే నా పేరు పెట్టుకో బాబాయ్ అని అనగానే నా పేరు పెట్టేసేసుకున్నాడు. అంత ఇష్టం నేనంటే నిజంగా. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టం. మా వాళ్ళు కూడా నేను చాలా బాగా ముద్దుగా చూసుకుంటారనమాట. ఇదిగో మామిడిగో మామ మామ మామాను మామా వచ్చే అబ్బా బాబా కాదు మామా మామా. సో వీడియో ఇలా తీయమంటే ఇలా తీసేసింది అనమాట. సో ఇంకా అయ్యో అది కూడా వేసేసావా? ఫస్ట్ పౌడర్ డబ్బా వేసాడు, తర్వాత అయ్యో పఫ్ కూడా వేసేసావా? మంచి డబ్బాలోనే పఫ్ ఉందిగా. సాయంత్రం స్నానం చేయించి మళ్ళీ హడావిడి చూసుకోవాలి కదా కన్నయ్య. గోడ ఎక్కువ చేస్తున్నావు. ఇక్కడ వాళ్ళ మామని తెగ ఎక్కిరిస్తున్నాడండి. నువ్వు ఎక్కిరిస్తావు కదా అంటే ఎక్కిరించి మరీ చూపిస్తున్నాడు. మరి అది రికార్డ్ అయ్యిందా చూద్దామా? అది రికార్డ్ అవ్వాలి, తర్వాత ఎక్కించినట్టున్నాడు. ఇక్కడేమో పిల్లగాడు అల్లుడితోటి తెగ ఆడుతున్నాడు. స్పీకర్స్ పెట్టేసేసుకుంటే వాడేమో ఆడెర కొడతాడేమో అని నాకు భయము. అది పెట్టేసేసుకొని ఓడగొట్టుకొని వచ్చేస్తున్నాడు. అబ్బా మావిడి వద్దులే సాయమ్మ అంటే ఏం కాదు లెక్క పెట్టుకుంటాడని చెప్పేసి ఒక ఫోటో తీయ అంటున్నాడు. అటు చూడు ఫోటో తీయ అంటున్నాడు. వాడు తీయించుకుంటాడు. ఆ ఫోటో తీసే టయాన్ని వాళ్ళు వెనకాల పడుకుంటున్నాడు. అసలు మామూలు ఆటలు అనుకున్నావా ఈ సోగ్గాడికి? సోగ్గాడి సెకలు ఎక్కువైపోయినాయి. రే సోగ్గాడా ఏందిరే కథ రాబోయ్. అదమ్మా నా కొడుకు వ్యవహారం అయితే మామూలుగా లేదు. సో ఫ్రెండ్స్ ఇలా జరిగిందండి. ఇంకా సౌజీ వచ్చేసింది. సౌజీ తీసుకోవే, వాడు ఓవర్ యాక్షన్ చేస్తా. అమ్మో అమ్మో అసలు చూడు. అబ్బా తగిలింది. వాడంతటా వాడు ఆడుకుంటే ఏం కాదు, మన చేతిలో పెడితే కుక్క పడతాడు. సో ఇక్కడ మా పిన్ని ఇంకా కుంకుమ పెట్టింది. ఫైనల్గా మా ఆయనకి కోపం వచ్చింది. లాస్ట్ నా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా కుంకుమ అనేది పెడుతుంది అనమాట. సో తన బ్లెస్సింగ్స్ కూడా నేను తీసేసుకున్నాను. ఇంకా తర్వాత తను కూడా గిఫ్ట్ ఇచ్చారనమాట. మనీ గిఫ్ట్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇది జరిగిందండి మా ఇంట్లో రాఖీ పండుగ. మరి మీ ఇంట్లో ఎలా జరిగింది ఏంటని కామెంట్ చేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. 100 లైక్స్ వస్తే మంచి గివ్ అవే గిఫ్ట్ అనేది ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్?